కాండం 9వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి గదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనము బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనుటట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాన్ని మరువద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మేము నశింపజేయనంత కోపం మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగలు 40 రాత్రులుంటిని. అప్పుడు దేవుని రేలితో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచితిని. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. నాకు అడ్డము రాకుము. నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చితిని. కొండ అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులలో ఉండెను. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి. పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతులలో నుండి మీ కనుల ఎదుట వాటిని క్రింద పడేసి పగులగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా చూచి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మేము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళి అగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని. మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించితిరి. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయాలో నుండి మేము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఆయన మాటను వినలేదు. నేను మిమ్మను ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్మల్ని నశింపజేసేదనగా నేను యెహోవాను ప్రార్థించుచు ఇలాగు చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్యమైన జనమును నశింపజేయకము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము.
ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకము. ఏలయనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే